శ్రీకాకుళం అరసవల్లి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదిత్యుని ఆలయంలో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తులను క్యూలైన్లో ఉంచి వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తూ స్వామి దర్శనానికి పంపిస్తున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. దీంతో పోలీసులు భక్తులకు మధ్య వాగ్వాదం జరగగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. దైవం సూర్యనారాయణ స్వామి వారి అరసవిల్లిలో దర్శనం చేసుకోవడానికి భక్తులు ఇప్పటికే విపరీతంగా చాలా వరకు కూడా తండోపతండాలుగా బారులు తీరి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే కేవలము 500 రూపాయలు దర్శనం వారు మాత్రమే చాలా వేరంగా దర్శనాలు జరుగుతున్నాయి. ఉచిత దర్శనం వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్తున్నారు. మనతో పాటు ఒక భక్తులు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నారు? 12 గంటల నుండి నేను క్యూలో ఉంటే సుమారుగా దీన్ని ఇంతవరకు కట్టింటే దీని మేనేజ్మెంట్ కూడా బాధ్యతారహితంగా చూస్తుంది. మేనేజ్మెంట్ సిస్టమేటిక్ అనేది లేదు. ప్రతి చిన్నపిల్లలు చాలా దీనిగా గురయ్యారు. కొంతమంది ఈ పెయిన్స్ అని కూడా దీన్ని కంపల్సరీగా దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఇంక ఇప్పుడు 11-10:30 అవుతుంది. ఈవినింగ్ 10:30 వరకు కూడా సేమ్ ఎలాగా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మేనేజ్మెంట్ తక్కువ చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాను. నెక్స్ట్ ఇంకోటి, లోపల సెల్లార్లో 20 లైన్స్ అనవసరం. ఎందుకంటే 100 రూపాయలు అంటే డబ్బు ఉన్నవాడికి దర్శనం అవసరం లేదా? ఇది ఎంతవరకు ఖండిస్తున్నాం. కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ పరిగణలో తీసుకోవాలి. అయితే అది 100 రూపాయలు క్యూ లైన్, 500 రూపాయలు క్యూ లైన్లే మాత్రమే పెడుతున్నారు. ఇన్ని పెట్టారు. అయినప్పుడు కూడాను ఒకటి రెండు పెట్టి ఉచితానికి సపరేట్గా కూడాను రుసుంతో ఒకటి కానీ పెట్టుకుంటే బాగుందని చెప్తున్నారు. మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎటు చూసుకున్నప్పుడు కూడా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని నియంత్రించడంలో వీళ్ళు చాలా వరకు కూడాను విఫలమయ్యారు. ఇక్కడ ఉన్న అధికారులు అని చెప్పి కూడాను భక్తులు చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పటికైనా సరే కొంచెం దృష్టి సారించిన సాయంత్రం వరకు కూడా దర్శనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారని కూడాను వారందరూ కూడా కోరడం జరుగుతుంది. అయితే ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్న మేనేజ్మెంటు ఇబ్బందులకి పూర్తిగా కూడాను ఇబ్బందులు పడేటట్టు చూడటము, ఇబ్బందులు అవటము, విఐపీలకి మాత్రమే దొడ్డిదారిని పంపించి మిగతా వారికి చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పటికే చాలా ఇబ్బందులు గురవుతున్నాము, విఐపీలకి మాత్రమే పంపిస్తున్నారు. ఉచిత దర్శనం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాము. రాత్రి 12 గంటల నుంచి కూడా లైన్లో ఉన్నామని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఎన్ని గంటల నుంచి మీరు లైన్లో ఉన్నారు? అసలు 3 లైన్లో నుంచున్నాము. ఇక్కడ షామియానా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మహా అయితే 1/2 గంట 20 నిమిషాల్లో వస్తాము. కానీ ఇప్పటికి మేము వచ్చి ఇప్పుడు టైం ఎంత 8:30 అవుతుంది. అంటే 5:30 గంటల సేపు నుంచి ఉన్నాం. కనీసం లోపల తిరుపతిలో కూడా, తర్వాత విజయవాడ కందరగమ్మారిగూడలో కూడా విశేషమైన రోజుల్లో, మూల నక్షత్రం రోజులు, చివరి 3 రోజుల్లో కూడా ఎవరికి విఐపీ టికెట్లు కానీ 500 రూపాయల టికెట్ కానీ 100 రూపాయల టికెట్ తెచ్చండు. ఇక్కడ ఇంత వరస్ట్ కమిటీ ఎంత ఈ ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారో, భక్తుల్ని ఇబ్బంది పడుతున్నారో మీరే ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు 500 రూపాయల దర్శనాలు వేరంగా అయిపోతున్నాయి. అది కొత్తగా పెట్టింది గవర్నమెంట్ అని చెప్పేసి అనుకోండి. విశేషమైన రోజుల్లో ఇలాంటి దర్శనాలు ఎలా చేయకూడదు. అందరికీ ఫ్రీ దర్శనమే, అందరినీ ఒకే పద్ధతిగా పంపించాలి. చెప్పండి, అది ఇప్పుడు 100 రూపాయల దర్శనము, ఇది ఉచిత దర్శనముకి ఏంటి తేడా ఉంది? అసలు ఎంతసేపు? 6 దగ్గర నుంచి 6కి వచ్చిన వాళ్ళు 9కి అయింది. 2 గంటలు అయింది. మేము 3కి వచ్చాం పొద్దున్న తెల్లవారుజామున. ఇప్పుడు మాకు దర్శనం అవ్వలేదు. ఏం చెప్పండి, చెప్పండి ఏంటండి? అందరికీ షుగర్ పేషెంట్లు, వ్యాధిస్తుల వాళ్ళు ఉన్నారు. బాత్రూమ్ ఫెసిలిటీ మధ్యలో రావాలంటే లేదు. పిల్లలకి పాలు కానీ అలాంటివి కానీ నీళ్లు కానీ లోపల గదిలో పడేసి ఎటువంటి సౌకర్యం లేకుండా భక్తుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. 2 గంటల సేపు ఉన్నారు సార్. 2 గంటలు. అది పిల్లలకి వసతి లేదు, వెళ్తానికి లేడీస్కి బాత్రూమ్స్ లేవు. ఇష్టం వచ్చినట్టు మరి ఎట్లా అంటే అంతసేపు అంటే ఊరు వెళ్ళాల్సి వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటారు. ఇక్కడే ఉంటే ఎట్లా సరిపోతుంది చెప్పండి? ఇక్కడి నుంచో వస్తారు, దూరం నుంచో వస్తాం. దేవుడి కోసం అందరూ వస్తామండి. వాళ్ళందరూ పంపించుకొని అయితే విన్నారు కదా, ఇప్పటికే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. నిన్న అధికారులు చెప్పేది ఒకటి, ఈరోజు చేసేది ఒకటి. పూర్తిగా కూడా అధికారులు నిన్న చెప్పిన దానికంటే విరుద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడాను అసలు మంచినీటి సదుపాయంలో విఫలమయ్యారు. చిన్నపిల్లలకి బిస్కెట్లు, పాలు ఇస్తామని చెప్పారు నిన్న ఈవో గారు. కానీ ఇక్కడ అసలు ఎటువంటి సౌకర్యాలే లేవని చెప్పి భక్తులు స్వయంగా చెప్తున్నారు. అసలు ఉచిత దర్శనానికి వచ్చే వారికి పూర్తిగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము గంటల తరబడి ఉంటున్నాము. అటు తిరుపతిలో కానీ కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా ఇటువంటి ఇబ్బందులు లేవు. ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లోనైనా సరే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగించాలని చెప్పి, కానీ ఇటువంటి నిబంధనలు పెట్టి పైసలు దండుకోవడమే ముఖ్యంగా చూస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో గిరీశ్వర్, ప్రైమ్ న్యూస్.